హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లోకల్ కరెంట్ కుర్రాడిని. ప్రజెంట్ ఇప్పుడు చిగురుపాడులో ఉన్నాను. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఫీటర్ గురించి. ఇప్పుడు ఆ వీడియో గురించి క్లారిటీగా ఇప్పుడు చెప్తాను. ఫీటర్ అంటే ఏంటి, ఫీటర్ ఎలా వర్క్ చేస్తుంది, ఫీటర్ వల్ల యూజెస్ ఏంటి. ఫీటర్ అనేది ఇప్పుడు సబ్స్టేషన్లో ఒక పార్ట్. అంటే మన ఇంటి వరకు కరెంట్ రావాలంటే ఫీటర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ కీ రోల్లో ఫీటర్ చేసే పని ఒక ట్రాన్స్మిషన్ లైన్లో, అంటే మన ఇంటి దాకా వచ్చే ట్రాన్స్మిషన్ లైన్ దగ్గర ఫీటర్ అనేది ఫిక్స్ చేస్తారు కరెంట్ ఆఫీస్లో. ఆ ఫీటర్ అనేది లైన్ మీద ఏదైనా పడినా కానీ, లేకపోతే లైన్కి ఏదైనా ప్రాబ్లం అయినా కానీ అది రియాక్ట్ అయ్యింది, వెంటనే కరెంట్ సప్లైని ఆపేస్తుంది. అది ఎలాంటి టైంలో అంటే దాన్నే మనం బ్రేక్ డౌన్ అని పిలుస్తాం. బ్రేక్ డౌన్ అనేది సాధారణంగా జరగదు. అది జరిగిద్దంటే వర్షాకాలంలో కానివ్వండి, ఎన్ని రీజన్స్ వల్ల బ్రేక్ డౌన్ అనేది జరిగింది. ఆ బ్రేక్ డౌన్ని లైన్ మెన్ ఎలా కనిపెడతాడు? ఫస్ట్ విషయం ఏంటంటే ఫీటర్ అంటే 3 ఫేస్ రన్ అవుతుంది ఫీటర్లో. ఆ 3 ఫేస్లోంచి మనకి 1 ఫేస్ ఇస్తారు. ఆ డివైడ్ చేసేదాన్ని ఫీటర్ అంటాడు. ప్రజెంట్ ఇప్పుడు మనకి అగ్రికల్చర్కి వచ్చేసి ఏజెల్ అంటాం. ఆ ఏజెల్ ఫీటర్ అనేది ఏలుపూరు ఫీటర్ మీద ఉంది. అది మనకి చామర్తి ఉంది, చిగురుపాడు ఉంది, ఆర్కేజీ పాలెం ఉంది, వెంకటాయపాలెం ఉంది. వీటిని ఏలుపూరు ఫీటర్ అంటారు. ఆ ఏలుపూరు ఫీటర్ అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు చిగురుపాడికి కొత్తగా ఫీటర్ ఇచ్చారు. ఆ ఫీటర్ చేసే పని ఏంటంటే లైన్ మీద కానివ్వండి, ట్రాన్స్ఫారం దగ్గర కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం అనేది వస్తే ఆ ప్రాబ్లంని మన వరకు అంటే లైన్మెన్కి తెలిసేలా చేస్తుంది. ఫస్ట్ ఏ లైన్ ప్రాబ్లం వచ్చింది, చిగురుపాడు ఫీటర్ రియాక్ట్ అయ్యింది, కరెంట్ సప్లై అనేది ఫస్ట్ ఆగిపోతుంది. నెక్స్ట్ ఫీటర్లో ఎలా తెలుస్తుంది? ఫీటర్లో తెలియడానికి 3 ఫేస్కి 3 కలర్స్ ఉంటాయి. రెడ్, ఎల్లో, బ్లూ అనేది ఉంటాయి. ఏ లైన్ ఫాల్ట్ అయితే ఆ లైన్లో రెడ్, బ్లూ, ఎల్లో అనేది రియాక్ట్ అవుతాయి. ఏ లైన్ కట్ అయిపోతే ఆ లైన్ వరకు లైట్ వెలుగుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా అదే ట్రిప్ అవుతుంది.